2026లో భారతదేశ రాజకీయాలలో ఏం జరగబోతున్నది, ఎటువంటి మార్పులు రాబోతున్నది అనేటువంటి మీమాంస లేదా ఇప్పుడు చర్చనీయాంశంగా తయారైంది. భారతదేశంలో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ అభిమానులకు కూడా ఈ ప్రశ్న చాలా తీవ్ర స్థాయిలో మైండ్లో డొలుస్తూ ఉన్నది. దీన్ని గనక మనము చూసినట్లయితే అసలు మోడీ గారు 75 సంవత్సరాలు నిండిపోతున్నటువంటి సమయంలో ఎందుకు ఇటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతున్నదంటే, రాజకీయాలలో 75 సంవత్సరాల తర్వాత రిటైర్ అవ్వాలనేటువంటి ప్రపోజల్ పెట్టినటువంటి మోడీ గారు ఏం చేస్తారు అని. అంతేకాదు ఆర్ఎస్ఎస్ అధినాయకులందరూ కూడా మోడీ గారిని పిలిచి క్లాస్ స్పీకర్ అని చెప్పి ఇదొక వితండవాదం, లెఫ్టిస్టులు, అర్బన్ నక్సలైట్లు, మేధావర్గాలు, సూడో మేధావర్గాలు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అసలు మోడీ గారు ఎందుకు గద్దె దిగాల్సినటువంటి సమయం వచ్చింది? ఆయనకి 5 ఏళ్ళు ఉండమని చెప్పి అధికారం అప్పజెప్పినటువంటి భారతదేశ ప్రజలు మోడీ గారిని అధికార మార్పిడి చేస్తే ఎటువంటి రియాక్షన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించారా? లేదు. అసలు మోడీ గారు ఎందుకు దిగాలి? మోడీ గారు పేద దేశంగా కాంగ్రెస్ వాళ్ళు పతన స్థాయికి తీసుకెళ్ళినటువంటి భారతదేశాన్ని శాసించే స్థాయికి తీసుకొచ్చినటువంటి మోడీ గారు తీసుకొచ్చినందుకు మోడీ గారు గద్దె దిగాల? భారతదేశంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశం ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితిలో, అంటే 5వ స్థానంలో నిలబెట్టి 3వ స్థానానికి 2వ స్థానానికి ఎగబాకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది కనుక మోడీ గారు గద్దె దిగాల? భారతదేశంలో మత సామరస్యాన్ని పెంచి పోషించి ముస్లిం మహిళలకు అనేక అధికారాలు కట్టబెట్టి వాళ్లకు ఉండేటువంటి అధికారాలను రాజ్యాంగపరంగా అందజేసి నందుకు ఆయన కిందకి దిగాల? ఎందుకు ఆయన కిందకి దిగాలి? హిందువులను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి రామ మందిరాన్ని నిర్మించి అందరిలో ఐకమత్యాన్ని పెంచి దేశం అభివృద్ధి కోసం మాత్రమే అందరూ కష్టపడాలి అని నినాదించినందుకు ఆయన గద్దె దిగాల. కాబట్టి ఆయనకు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో గద్దె దిగుతాడు అని వితండవాదం చేసే వాళ్ళందరికీ నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, లేదా అధికారాన్ని బీజేపీ పార్టీ నుంచి ఎవరు కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న విదేశీ శక్తుల నుంచి కాపాడడానికి కోసం అయినా సరే ఆయన అధికారంలో కొనసాగాలి. అంతేకాదు ఆయన రానున్న కాలంలో ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు చేయడానికి ముందుకు వెళ్తారేమో కానీ ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థను అర్ధంతరంగా వదిలిపెట్టి సన్యాసంలోకి వెళ్తారని ఆశించడం మీరు అనుకున్నట్టుగా జరగదు. తప్పనిసరిగా భారతదేశానికి ఆయన అవసరం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మరీ ఆయన అవసరం మరింత ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆయన తప్పనిసరిగా రాజకీయాల్లో కొనసాగాలి, లేదా దేశం కోసమే పనిచేసేటువంటి మరొక పోస్టులోకి ఆయన నియమితులు కావాలి అని ఆశిస్తున్నాను. సిటిజన్స్ ఫార్మ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. జై హింద్, జై భారత్.